హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ రొటీన్గా చేసే ఉప్మా కాకుండా మజ్జిగ ఉప్మాను ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. దానికోసం ఇక్కడైతే నేను 1 కప్పు గోధుమ రవ్వ, కాజు, 2 స్పూన్ల పల్లీలు, ఉల్లిపాయ, క్యారెట్, కరివేపాకు, అల్లం, పచ్చి బఠానీలు, టమాటా, పచ్చిమిరపకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి గోధుమ రవ్వను వేసేసి రంగు మారే వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడిన తర్వాత ఇందులోకి పల్లీలను, కాజు పలుకుల్ని వేసేసి వేయించుకోవాలండి. ఇదంతా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి మాడిపోతాయండి. ఇవి ఈ విధంగా రంగు మారే వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలను వేసేసి వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని, అలాగే ముందుగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలని కూడా ఇందులో వేసేసుకొని వేపుకోవాలండి. పచ్చి వాసన అనేది పోయే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ అనేది కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్, కరివేపాకు, పచ్చి బఠానీలను కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని వేయించుకోవాలండి. ఈ విధంగా కదుపుతూ వేయించుకోవాలి. ఇవన్నీ మగ్గిపోవాలంటే ఇందులోకి కొద్దిగా ఉప్పుని, పసుపుని యాడ్ చేస్తే తొందరగా మగ్గుతాయండి. ఉల్లిపాయ, వెజిటేబుల్స్ అనేటివి మగ్గిపోతాయి ఈ విధంగా చేయడం వల్ల. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసిన టమాటాలని కూడా వేసేసి కలుపుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి టమాటాలని మగ్గనిచ్చుకోవాలండి. టమాటా అనేది ఈ విధంగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వకు నేను 3 కప్పుల మజ్జిగనైతే తీసుకున్నానండి. ఇప్పుడు మజ్జిగను వేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. రుచికి తగినంత ఉప్పుని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి ఇదంతా ఈ విధంగా మరగనివ్వాలి. మజ్జిగ అంతా ఈ విధంగా మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో రవ్వ వేస్తూ ఈ విధంగా కలుపుకోవాలండి. రవ్వ వేస్తున్నప్పుడు కంపల్సరీగా కలుపుకోవాలి, లేదంటే రవ్వ అనేది ఉండకట్టేస్తుంది. వేడి వేడి మజ్జిగ ఉప్మా రెడీ అండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కాజు, పల్లీలను ఇందులో యాడ్ చేసేసుకొని వేడి వేడి మజ్జిగ ఉప్మాను ఈ విధంగా సర్వ్ చేసుకోవడమే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.